హాయ్ ఫ్రెండ్స్, అస్సలామలైకుం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ టైం నా వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నన్ను ఇంతగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. నేను ఇంకా మరిన్ని వీడియోస్ తీస్తాను. నా ఛానల్ ఇంకా మౌంటైజన్ అవుతుంది. ఇంకా పొద్దునే నిద్ర లేవగానే మొక్కలకి నీళ్ళు పోద్దామని పైకి వెళ్ళానండి. మొక్కలకైతే నీళ్లు పోసేసాను. నాకైతే ఇవన్నీ మొక్కల్లో అన్నిటికన్నా ఈ లిల్లీ పువ్వు అంటే చాలా ఇష్టం అండి. నేను పోయిన సమ్మర్ తెచ్చి దీన్ని వేసానండి. అప్పుడైతే 4-5 పువ్వులే కాసినాయి, బట్ స్మెల్ అయితే రాలేదు. ఈసారి అయితే పువ్వులు కూడా బాగా పూసినాయి. స్మెల్ అయితే అబ్బో మామూలుగా లేదండి. అసలు పైకి రాగానే చల్లటి గాలి, ఆ గాలికి ఆ కదులుతూ మొక్కలు, ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంటుందండి. మీ ఇంట్లో కూడా లిల్లీ పువ్వు చెట్టు ఉందా అండి? లేకపోతే ఈ సమ్మర్లో తెచ్చి వేసుకోండి. నేను పోయిసారి సమ్మర్కి తెచ్చి వంకాయ మొక్కలు, లిల్లీ పువ్వు, కనకాంబరం, చామంతి మొక్కలు వేసానండి. అన్నీ బ్రతికినాయండి. మా అత్తగారు చెప్పారు, నువ్వు ఎండాకాలంలో తెచ్చి వేస్తున్నావు, అన్ని ఎండకి ఎండిపోతే ఏది బ్రతకదని చెప్పారు. నేను వేసిన అన్ని చెట్లు బ్రతికాయండి. నిన్న వంకాయలు కూడా కోసానండి. ఆ వీడియో కూడా పెట్టాను. వంకాయలు, కనకాంబరం పువ్వులు అన్నీ కోసాను. ఆ వీడియో కూడా నేను షార్ట్స్లో పెట్టాను, చూడండి. ఇంకా లిల్లీ పువ్వు పెట్టేటప్పుడు అయితే నేను అనుకున్న ఇది బ్రతికిద్దా, లేదు బ్రతికిద్దిలే అని. బట్ నా చెట్లు మాత్రం బాహుబలి డైలాగ్ చెప్పారండి, నాతో పాటు బ్రతికేదెవరు, నాతో పాటు చచ్చేదెవరు అని చెప్పి అన్నీ బ్రతికాయండి. ఇంకా మొక్కలు అయిపోయిన తర్వాత కిందకు వచ్చి పిల్లలకి టిఫిన్ పెట్టి స్నానాలు చేయించి ఆ వీడియోస్ అన్నీ నేను తీయలేదండి. ఫుల్ బిజీ ఇవాళ. అది కాక హెల్త్ కూడా కొంచెం 2 డేస్ నుంచి బాగాలేదు. ఇంకా 11 దాకా రెస్ట్ తీసుకొని 11 నుంచి ఇంకా పని మొదలు పెట్టానండి. ఇంకా ఒక పొయ్యి మీద అన్నం పెట్టేసా, ఇంకా ఒక పొయ్యి మీద వంకాయ ఫ్రై పెట్టేశానండి. పిల్లలకి స్నాక్ కిందట కాబూలి చనా ఇచ్చానండి. పిల్లలకి 2 డేస్కి ఒకసారి ఏదో ఒకటి కాబూలి చనా అయినా, పచ్చి బఠానీ, ఇంకా అలసంద, గుగ్గిళ్ళని ఏదో ఒకటి వాళ్ళకి ఉడకబెట్టిస్తానండి. దాంట్లో ప్రోటీన్ చాలా ఉంటుంది, పిల్లలకి చాలా హెల్త్కి మంచిది. అందుకోసం నేను పిల్లలకి ఇస్తాను. ఈ ఎండాకాలం బాగా ఎండ ఉందండి, అందుకోసం పిల్లలకి మజ్జిగ చేస్తూ ఉంటే మా బాబు వచ్చి మమ్మీ నేను చేస్తాను, నీకు హెల్త్ బాగాలేదుగా అని చెప్పి మాటలు చెప్తూ చేశాడండి. ఇంకా చేసిన తర్వాత వాళ్ళకి వడగట్టిచ్చేసాను. వాళ్ళైతే తాగేశారు. మా బాబు మా పాప అయితే మజ్జిగ తాగడానికి అసలు నాకు విసిగించరండి. పాల దగ్గరే కొంచెం విసిగిచ్చేది. నేను ఇంత కష్టపడి వీడియోస్ తీస్తున్నాను కదండి, వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయి నా ఛానల్కి. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి 2 ఇయర్స్ అయింది. నా ఛానల్ ఇంకా మౌంటైజన్ అవ్వదు. నాకు వ్యూస్ చాలా తక్కువ వస్తున్నాయండి. ఇంకా వంట పని అంతా అయిపోయిన తర్వాత ఇల్లు ఉడ్చేస్తే ఇంకా కబోర్డ్స్లు చూస్తే ఇది కబోర్డ్ పరిస్థితి ఇదండి. మా పిల్లలు ఇంట్లో ఉంటే చేసే పని ఇది. ఇది వచ్చి మా పాపకి వాడే ఆయిల్ అండి, హెయిర్కి. దీని గురించి కూడా నేను వీడియో తీసి పెడతాను. ఈ ఆయిలే యూస్ చేస్తాను. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ ఆయిలే నేను తీసుకెళ్తాను మా పాపకు మాత్రం. నేను పని చేసేలోగా మా పాప అయితే ఘనకార్యం చేసుకొని వచ్చిందండి. మెట్ల మీద నుంచి పడిందంట, పళ్ళ నుంచి రక్తం వస్తుంది మమ్మీ అని చెప్పి ఏడుచుకుంటూ వచ్చింది. అదేం కాదులే, కొంచెం కూలింగ్ వాటర్ తాగు, తగ్గిపోతుంది అని చెప్పాను. ఇంకా కవర్స్ అన్నీ క్లీన్ చేసి ఈ విధంగా పెట్టేస్తానండి. ఈ విధంగా పెడితే 2 డేసేనండి. ఆ తర్వాత మళ్ళీ మామూలు అన్నీ ఇటువైపు అటువైపు నుంచి ఇటు అన్నీ లాగేసేసేస్తారండి. మా బాబు అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, మామూలుగా కదైనా. నా పని అంతా అయ్యేటప్పటికి 11:30 అయిందండి టైం. ఆ తర్వాత పిల్లలతో కాసేపు ఆడుకొని కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత పిల్లలకి 12:30 అయింది అని చెప్పి భోజనం పెట్టేశానండి. వాళ్ళకి రోజు మాది వచ్చి బ్రౌన్ రైస్ అండి, మేము ఇదే తింటాం. వాళ్ళకి వచ్చి నెయ్యి వేసి ఇంకా వంకాయ ఫ్రై చేసి అన్నం పెట్టేశానండి. ఇంకా అన్నం తినేసిన తర్వాత ఏసీ వేస్తే వాళ్ళు పండుకున్నారండి. మళ్ళీ వాళ్ళు 3:30కి లేవాలండి. లేచి సమ్మర్ క్లాస్కి వెళ్ళాలండి. వాళ్ళు సమ్మర్ క్లాసెస్ స్టార్ట్ అయిపోయినాయి కదండి వాళ్ళకి. ఈవినింగ్ 4:30 నుంచి 7:30 వరకు. 4:30కి వెళ్ళిపోతే ఇంకా 7కి 7:30కి అలా వస్తారండి. వాళ్ళు పనుకున్నారు కదా చెప్పి నేను ఇంకా పొద్దున ఉతికేసాను కాండి బట్టలు. అదేంటోనండి, ఎండాకాలంలో వంటి మీద ఉన్న బట్టలేమో నీరులాగా కారిపోతున్నాయి, నీరు కారుతున్న బట్టలేమో ఆవిరైపోతున్నాయండి. ఇలా ఏంగానే అసలు ఆరిపోతున్నాయి. ఎండ మామూలుగా లేదండి. మీరు కూడా మజ్జిగ అని, కోకోనట్ వాటర్ అని, సబ్జా నీళ్ళని ఏదో ఒకటి తాగుతూ ఉండండి. సోడా కూడా పెట్టుకోండి ఇంట్లో.
ఎందుకంటే వడదెబ్బ తగిలితే సోడా తీసుకొని ఫేస్ అంతా వాష్ చేసుకుంటే వడదెబ్బ తగలదండి. ఇది నా పిల్లలకి యూస్ చేస్తాను. మా హస్బెండ్ కూడా అదే మా పిల్లలకైతే సోడా అయితే బాగా కొట్టేస్తానండి. వాళ్ళకి మొహం మీద, కాళ్ళు మీద, పొట్ట మీద, వీపు మీద ఒక్కసారి ఉలిక్కి పెడితే ఇంకా వడదెబ్బ పోయినట్టేనండి. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్